సాయంత్రం పూట నేను ఫెయిత్లో వాక్యం చదువుకుంటా ఉన్నాను. నాకు చర్చిలో నుంచి ఏడ్పు వినబడుతుంది. అది మామూలు ఏడ్పు కాదు. 100 గొవ్వలు కలిసి మూలుగుతుంటే ఎట్లాంటి ధ్వని వినబడుతుందో అట్లాంటి మూలుగు. ఎవర్రా ఎంత ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారని ఇక్కడ తొంగి చూస్తేనండి 25 సంవత్సరాల యవ్వన బిడ్డ నా గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తుంది. ఆ బిడ్డ దేని కొరకు ఏడుస్తుందో తెలుసా? లోకంలో నశించిపోతున్న ప్రజల కొరకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందండి. దేవా, కోట్ల కోట్ల కొలది ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. నిజదేవుడు ఎవరో తెలియక విగ్రహారాధికులుగా మిగిలిపోతున్నారు. దైవము కాని వాటిని ప్రజలు ఆరాధిస్తున్నారు. కొంతమంది మీరు నిజదేవుడని ఎరిగినా నామకార్థ స్థితిలో నలిగిపోతూ నామకార్థ క్రైస్తవం ఎక్కువైపోయిందయ్యా. ప్రజలు నరకానికి వెళ్ళకూడదు. ఏడుస్తూ ఆ బిడ్డ అంటది, నరకమంతా ఖాళీ అయిపోవాలయ్యా, పరలోకమంతా ఆత్మల చేత నింపబడాలయ్యా అని అడుగుతుంది. నీ కన్నులు ఆ కన్నీళ్లతో నిండుకొనుగాక.